హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విష్ణు ఎడ్యుకేషనల్ ఇన్ఫో. సో ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ ప్రాసెస్ అనేది ఉంటుందనేది ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. సో మొదటగా మన ఛానల్ ఏమన్నా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ అనేది 4th రిలీజ్ కావడం జరుగుతుంది అండ్ 5th ఇది న్యూస్ పేపర్స్ అండ్ ఆర్టికల్స్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ పేమెంట్ అనేది 7th నుంచి 16th వరకు కూడా మనం ఆన్లైన్లో ఈ ప్రాసెస్ చేసుకోవడానికి ఈ గవర్నమెంట్ అనేది మనకు పర్మిషన్ ఇచ్చిందన్నమాట. సో 7th నుంచి 17th వరకు కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి మనకి పర్మిషన్ ఉంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని వెళ్ళి ఆన్లైన్లో అప్లోడ్ చేసి దాన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటారు. సో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది కూడా మన వీడియోలో చేయడం జరిగింది. మన ఛానల్లో కనుక చూసినట్లయితే నీట్గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ డాక్యుమెంట్స్ని తీసుకుని వెళ్ళి మన ఆన్లైన్లో చేస్తే అది ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. సో ఇన్ కేస్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏదన్నా ఇన్ కేస్ ప్రాబ్లం జరిగిందంటే హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి ఆఫ్లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో అదన్నమాట. మరియు 10th నుంచి 18th వరకు కూడా ఇక్కడ మెయిన్ కీ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఈ వెబ్ ఆప్షన్స్ అనేది మాట. సో వెబ్ ఆప్షన్స్ మనకి ఏ కాలేజ్ కావాలని పెట్టుకోవడం అనేది 10th నుంచి 18th వరకు ఉంటుందన్నమాట. సో 10th నుంచి 18th వరకు కూడా మనం ప్రయారిటీ ఆర్డర్ మనకి ఏ బ్రాంచ్ కావాలి, ఏ కాలేజ్ అనే దాన్ని బట్టి పెట్టుకోవడానికి 10th నుంచి 18th వరకు కూడా పర్మిషన్ ఉంటుంది. సో 19th ఇన్ కేస్ 19th ఏంటంటే 19th వరకు కూడా ఈ పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్లో ఏదన్నా బ్రాంచ్ కానీ కాలేజ్ ఏదన్నా చేంజ్ చేసుకోవాలి, ప్రయారిటీ ఆర్డర్ ఏమన్నా ఫస్ట్ది సెకండ్కి కానీ సెకండ్ది ఫస్ట్కి కానీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటే 19th వరకు కూడా దానికి పర్మిషన్ ఉంది. ఆ తర్వాత మనకి ఇంకా పర్మిషన్ ఉండదన్నమాట. అక్కడికి ఫ్రీజ్ అయిపోయి గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో 22nd సీట్ అలాట్మెంట్ మనకి ఏ కాలేజ్ వచ్చిందనేది 22nd రిలీజ్ అవుతుందన్నమాట. సో సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టింగ్ అట్ అలౌట్ కాలేజెస్ అంటే సెల్ఫ్ కాలేజ్ మనకు వచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన కాలేజెస్కి వెళ్ళి మనం రిపోర్టింగ్ చేయాల్సింది ఉంటుందన్నమాట. సో ఆగస్ట్ 4th వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజీలు క్లాసులు అనేది స్టార్ట్ అవబోతున్నాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ టైమింగ్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ప్లీజ్ subscribe our channel, like, share and subscribe. Thanks for watching.